వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ అభివృద్ధికి ఒక్కటైన అన్ని పార్టీల నాయకులు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం. ₹10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రామగుండం ఎస్టీఓ మహేశ్వర్. ఎస్టీఓతో పాటు మరో 2 అరెస్ట్. కేటీఆర్ ట్వీట్కు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకుల స్పందన. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా వరంగల్కు చెందిన ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ ప్లేయర్ కృష్ణవేణికి ₹1,00,000 చెక్ అందజేసిన కేటీఆర్. పెద్దపల్లి జిల్లాను కమ్మేసిన పొగమంచు. ఉదయం 10 అయినా కనిపించని సూర్యుడు. గజగజ వణుకుతున్న చిన్నారులు, వృద్ధులు. గోదావరి కనిలో ఆకట్టుకున్న బొమ్మల కొలువు. RG1 లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా వేడుకలు. కరీంనగర్లో ఐక్యంగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న 3 ప్రధాన పార్టీల ప్రజాప్రతినిధులు జెండాల ఎజెండాలను పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్లో అరుదైన రాజకీయం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలిసి కరీంనగర్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్మార్ట్ సిటీలో భాగంగా పద్మానగర్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మంకమ్మ తోటలో రాజీవ్ పార్క్, సివిల్ హాస్పిటల్ వద్ద వీధి వ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్ను కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై తాను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. జెండా ఎజెండాలను పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానన్నారు. వరంగల్కు దీటుగా కరీంనగర్ను అభివృద్ధి చేసుకుంటున్నామని, కేంద్రం నుండి నిధులు తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటామన్నారు. గంగుల కమలాకర్ గారు, గౌరవ మేయర్ సునీల్ రావు గారు, ఇతర గౌరవ కార్పొరేషన్, గౌరవ డిప్యూటీ గారు, కార్పొరేషన్ అందరూ కలిసి కూడా ఇంతకుముందే రాజీవ్ గాంధీ పార్క్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాదాపు 14.5 కోట్లతోని 1.5 ఎకర్లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నాకు తెలిసి దేశంలో ఎట్లుందో కానీ సౌత్లో ఇంత అతిపెద్ద మార్కెట్ సౌత్లో ఎక్కర్లేదు. మరి ఇంత మంచి దీనిలో ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ, ఒక్కసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా ఒక సదుపాయమైనటువంటి సౌకర్యం కలగడం చాలా సంతోషం. చాలా పెద్ద మార్కెట్. దాంతోపాటు గౌరవ కమలాకర్ గారు వారు శాసనసభ్యులు వారు చెప్పినట్టు కరీంనగర్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. కొంత పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ ఏరియా మార్కెట్స్, చిన్న చిన్న ఫుట్పాత్ మార్కెట్స్ ఉండడం, దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని వార్డులకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా, ప్రజల సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్ కట్టి ఇవ్వడం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన తప్పుదాలను సరిదిద్దుకొని అందరూ కలిసి ఈ స్మార్ట్ సిటీ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సర్కార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 1.32 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టింది. కొత్త ఒప్పందాలతో తెలంగాణ యువతకు దాదాపు 46,000 కోట్లు ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 10 కీలక కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అయితే గతంలో వచ్చిన
పెట్టుబడుల కంటే ఈసారి వచ్చిన పెట్టుబడుల ఒప్పందాలు 3 రెట్లు ఎక్కువ అని తెలుస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు పెట్టుబడుల లక్ష్యంగా చేసుకుని దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించింది. కాగా ఈరోజు ఉదయం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబుతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ పొంకే భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత హైదరాబాద్లో 60,000 కోట్ల పెట్టుబడికి అమెజాన్ కంపెనీ అంగీకారం తెలిపింది. దీంతో ఈ రికార్డు బ్రేకింగ్ పెట్టుబడులకు దావోస్ వేదిక అయింది. కాగా గత సంవత్సరం దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుభాష్ చంద్రబోస్ను స్ఫూర్తిగా తీసుకుని ఆ వీరుడి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు బీజేపీ పార్టీ కృషి చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ పార్టీ నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అనేక సేవలను సుభాష్ చంద్రబోస్ చేశారని పైడి రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. అప్పటి రోజుల్లో రవాణా సౌకర్యం లేని సమయంలో ఇతర దేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచాన్ని జయించిన వీరుడుగా సుభాష్ చంద్రబోస్ చరిత్ర సృష్టించారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు. ఒక వీరుడి చరిత్ర, ఎటువంటి సౌకర్యాలు లేని ప్రపంచంలో ఈరోజు చరిత్రలున్న కొందరు జైలు గోడలలో బుక్కులు రాసుకుంటా టైంపాస్ చేసే సమయంలో ఈ వీరుడు ప్రపంచాన్ని ఎదిరించి జయించి ఈ దేశం నుంచి కుట్రలు కుతంత్రాలు చేసిన భారతీయ నాయకులు, సొంత పార్టీలో నాయకులు, దేశానికి స్వాతంత్రం తెచ్చినామని ఫోటోలు పెట్టుకున్న ఈరోజు చరిత్రలో ఉన్న నాయకులు వాళ్ళ పన్నాగాలు, వాళ్ళ కుట్రలను ఛేదించుకొని కలకత్తా నుంచి బయలుదేరి దేశ విదేశాలు తిరుగుతూ ఆ రోజుల్లోనే ఎటువంటి రవాణా సౌకర్యం లేని టైంలో జర్మనీ కావచ్చు, మాస్కో కావచ్చు, అంటే ఊహించండి ఆ ప్రపంచ వీరుడి చరిత్ర, అతని ఘనత, అతని ధైర్యము, అతని రక్తంతో స్వేదంతో ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది సింగపూర్ దేశంలో మొదటి స్వతంత్ర భారత దేశాన్ని ప్రకటించిన ఒక మగధీరుడు, ఒక వీరాది వీరుడు, ఈ జాతికి ఈ దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి నింపిన నాయకుడి ఆశయాలు ఒకవేళ ఆ కుట్రలో భాగమే ఎన్నో కుట్రలు చరిత్ర లేకుండా చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్మరించుకుంటాము, ఆ స్ఫూర్తి నింపుకుంటాము. ఈ దేశ యువతకు అతను చేసిన త్యాగాలు, అతను చేసిన గొప్ప పనులు ఇవన్నీ చరిత్రలో మేము మళ్ళీ చరిత్రలో లిఖించి ఈ భవిష్యత్ భారతావనికి, యువ భారతానికి పాఠాలుగా బోధించి ఆ నాయకుడి, ఆ వీరుడి ధైర్య సాహసాలు స్ఫూర్తి నింపుతామని. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో 3 పుస్తకాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. రచనలతో ప్రజలను మేల్కొల్పాలని రచయితలకు సూచన చేశారు. పతనమవుతున్న కుటుంబ బంధాలు, సమాజంలో నైతిక విలువలపై రచనలు చేయాలని కవులు, కళాకారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ గంటా లక్ష్మణరావు రచించిన రామాయణ కల్పవృక్షంలో కానుశీలనం, డాక్టర్ మండలోజు నరసింహస్వామి రచించిన డాక్టర్ వెల్చాల కొండలరావు జీవితం వాజ్మయ సేవ, ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్ పేరిట రచించిన ఇంగ్లీష్ అనువాద పుస్తకాలను బండి సంజయ్ ఆవిష్కరించారు. ప్రముఖ రచయితలు డాక్టర్ వెలిచాల కొండలరావు, డాక్టర్ గంటా లక్ష్మణరావు, ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ రచనలు తమకు ఆదర్శమని అన్నారు. వారి రచనలు తమకు పాఠాలే కాకుండా అప్పుడప్పుడు గుణపాఠాలు కూడా అవుతాయని వ్యాఖ్యానించారు. సమాజంలో నైతిక విలువలు, కుటుంబ బంధాలు పతనమవుతున్నాయని, రచయితలు, కవులు తమ రచనలతో మళ్లీ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజంలో జరిగే చెడును, అవాస్తవాలను ఖండించకపోవడం కూడా తప్పే అవుతుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. ధర్మం అనేది ఆధారంగా రచనలు, కవిత్వాలు రాయాలని కోరారు. అర్హులైన పేదలందరికీ కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని నూడా చైర్మన్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో ప్రజాపాలన గ్రామ సభకు నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలందరూ ఓపికతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన ఇందిరమ్మ గ్రామ సభకు హాజరై నరేందర్ రెడ్డి మాట్లాడారు. వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని, రైతు కూలీలకు సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. గతంలో
గతంలో పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాళ్లు రప్పలు వ్యవసాయ యోగ్యత లేని భూములకు కొండలకు గుట్టలకు రైతు భరోసా ఇచ్చారని ఆరోపించారు. ఇందులో నిజమైనటువంటి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆనాడు కేసీఆర్ ఘోరంగా ప్రజలను మోసం చేసి వంచారన్నారు. దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులను చెల్లిస్తామని చెప్పారు. పూర్తిగా స్థలం లేని వారికి ఏం చేయాలని ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజలందరూ ఎవరూ ఆందోళన చెందకుండా ఓపికతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను దరఖాస్తు చేసుకుని సంక్షేమ ఫలాలను పొందాలని కోరారు. ఒకసారి అన్ని పరిశీలన చేసి ఫైనల్గా మీ అందరికీ కూడా ఈ పథకాలన్నీ అమలు పరచడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా గతంలో రైతు బంధు పేరు మీద వ్యవసాయానికి పెట్టుబడి, కానీ చాలా మటుకు వృధా అయిన పరిస్థితి ఉండే. రాళ్ళు రప్పలు గుట్టలు రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకున్న భూములు ఇట్లాంటి అన్నిటి మీద కూడా రైతు బంధు ఇచ్చారు. కానీ దీని ఉద్దేశం రైతు భరోసా ఉద్దేశం ఏంటి? రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి. ఎక్కడో హైదరాబాద్ నుండి ఈడ భూములు కొనుక్కొని గుట్టలు కొనుక్కొని పెట్టుబడి కోసం కొనుక్కొని వాటికి రైతు బంధు వేయడం వల్ల ప్రజాధనం అవసరం లేని వాళ్ళకి ప్రజాధనం పోతా ఉన్నదన్న ఉద్దేశం కొద్దీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారునికి మాత్రమే ఇవ్వాలి, వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా రైతు భరోసా ఇస్తా ఉన్నది. అదేవిధంగా భూమి లేని వాళ్ళ సంగతి ఏంది? గతంలో ఒక్కనాడు కూడా ఆలోచన చేయలే భూమి లేని వాళ్ళ గురించి. మరి భూమి లేని వాళ్ళకి ఇవ్వాలంటే భూమి లేని వాళ్ళు ఏం చేయాలి? ఉపాధి హామీ పథకంలో ఎక్కడో పోతారు, పని చేసుకుంటారు, ఇల్లున్నా పర్లేదు. వ్యవసాయ భూమి లేని వాళ్ళకు 2023 అంటే పోయిన సంవత్సరం 23-24 సంవత్సరంలో 20 రోజులు కనీసం పని దినాలు కనుక మీరు ఉపాధి హామీ పథకంలో వెళ్ళినట్టే వారికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. పెద్దపల్లి జిల్లాను పొగమంచు కమ్మేసింది. లైట్ వేసుకుని వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 10 అయినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. మంతెని డివిజన్ వ్యాప్తంగా చలి పులిపంజా విసురుతోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రత తగ్గి చలి ప్రభావం పెరగడంతో వృద్ధులు పిల్లలు గజగజ వణుకుతున్నారు. ఇక పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లైట్లు వేసుకుని రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొంది. ఓవైపు పొగమంచు, మరోవైపు చలి తీవ్రత ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. చలి తీవ్రత నుంచి బయటపడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు చలి మంటలు వేసుకుని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. కేటీఆర్ ట్వీట్కు బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ నాయకులు స్పందించారు. గిఫ్ట్ స్మైల్లో భాగంగా వరంగల్కు చెందిన ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ ప్లేయర్ కృష్ణవేణికి ₹1,00,000 చెక్ను కేటీఆర్ అందించారు. ఏషియన్ గేమ్స్కు సెలెక్ట్ అయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్కు చెందిన ఇంటర్నేషనల్ పారా త్రో బాల్ ప్లేయర్ కృష్ణవేణికి కేటీఆర్ చేతుల మీదుగా రామగుండంకు చెందిన ఎన్ఆర్ఐ వ్యాల హరీష్ రెడ్డి ₹1,00,000 చెక్ అందజేశారు. వరంగల్కు చెందిన ఇంటర్నేషనల్ పారా త్రో బాల్ ప్లేయర్ కృష్ణవేణి గతంలో ఎన్నో మెడల్స్ సాధించారు. త్వరలో జరగనున్న ఏషియన్ గేమ్స్లో సెలెక్ట్ అయ్యారు. తనకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల గేమ్స్లో పాల్గొంటానో లేదో అని ఆందోళన చెందుతూ ఆర్థిక చేయూత అందించాలని సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే తప్పకుండా దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తానని కృష్ణవేణి తెలిపారు. కృష్ణవేణి పోస్టుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ తప్పకుండా సాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. విషయం తెలుసుకున్న రామగుండం నియోజకవర్గ వాస్తవ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ వ్యాల హరీష్ రెడ్డి కేటీఆర్ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని హైదరాబాద్లోని తెలంగాణ భవన్ కేటీఆర్ చేతుల మీదుగా కృష్ణవేణికి అందించారు. భోజనం చేస్తారా? ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు మీరు? మార్చ్ ప్రిపేర్ అవుతున్నారా బాగా? ఇదివరకు ఎక్కడెక్కడ గెలిచినారు? ప్రజాపాలన గ్రామ సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినూత్న నిరసన చేశారు. నేలపై కూర్చొని ప్రజలతో మమేకమై అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూర్చాలని అధికారులకు గులాబీ పూలు ఇచ్చి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హడావిడి కొనసాగుతుంది. వీణవంక మండలం చల్లూరు గ్రామ సభకు కౌశిక్ రెడ్డి హాజరు కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అధికారులు చదవగా తనకు వినబడడం లేదని వేదికపై నుంచి దిగి ప్రజలతో మమేకమై వేదిక ఎదురుగా కూర్చున్నారు. సావధానంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల జాబితా వింటుండగా గతంలో ఇళ్ల కోసం, ఉపాధి హామీ జాబ్ కార్డుల కోసం అప్లై చేసుకున్నా ఎందుకు ఇవ్వలేదని అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు. భూములు ఉన్నవారికి జాబ్ కార్డులు ఇవ్వలేమని అధికారులు తెలపడంతో రైతు కూలీలు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆల్రెడీ 300 ప్లాట్లు మేము మంచిగా
ఆల్రెడీ పట్టాలు ఇచ్చినాము. ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది జవాబు చెప్పాలి. ఇలా తర్వాత వీళ్ళకి ఇలా భూమి లేని వల్లే మోడీ గారు వచ్చే పక్కన కొంత భూమి లేదు. ఎందుకు తీయడం పన్నెండు గారు అలా ఎందుకు తీయరు చెప్పు. మనకి భూమి ఉందా? ఆమె భూమి కూడా లేదు. లేనప్పుడు ఎంతవరకు కలెక్టర్ పేరు ఎందుకు రాయాలి? ఆమె పేరు ఎందుకు రాయాలి? పేరేంత అర్హత చెప్పు. ఇప్పుడు మీరేకి ఇస్తారా అయ్యారా జవాబు చెప్పాలి. మీరు ఇప్పుడు అధికారులు ప్రభుత్వం తరఫు నుంచి మీరు జవాబు చెప్పిపోవాలి. ఇప్పుడు మాకు ఇస్తారా అయ్యారా? ఇప్పుడు వాళ్ళకి 12,000 ఎందుకు ఇయ్యరు? వాళ్ళ ఎవరికి గుంట భూమి లేవు ఎందుకు ఇయ్యరు? గుంట భూమి లేదు, వాళ్ళకి ఇల్లు లేవు ఎందుకు ఇయ్యరు? ఎందుకు ఇయ్యరో జవాబు చెప్పరా? అడుగుతారో పోలీసు వాళ్ళని పెట్టి కట్టిస్తారు, లేకుంటే కేసులు పెడతారు, లేకుంటే జైలు కొడుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇంతమంది పోలీసులు అవసరమా భయ్? ఏంటి ప్రజలు ఉన్నప్పుడు మేము అడగొద్దా? మీరు ఇయ్యరు, ఇచ్చి ఎందుకు ఇస్తారని అడిగితే కొట్టడానికి కట్టాలి, పెద్ద పెద్ద కట్టలు పెడుతుంది. ఎంతవరకు కరెక్ట్? కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ సామాజిక కార్యకర్త మధ్య సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. పోలీసుల అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంట సీఐ రవి సామాజిక కార్యకర్త సాబీర్ మధ్య సాగిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 3 లక్షలు సీఐ లంచంగా తీసుకుని కేసు పెట్టాడని సాబీర్ ఆడియో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీఐ సాబీర్ మధ్య సాగిన సంభాషణ వైరల్గా మారడం కలకలం సృష్టిస్తుంది. అటు బీఆర్ఎస్కు చెందిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం పోలీసుల అవినీతిని ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ వరిగంటి రవి 3 లక్షల రూపాయలు లంచంగా తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ఆ అవినీతిలో హుజరాబాద్ ఏసీపీ పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. డీజీపీ, ఏసీబీ, డీజీ, కరీంనగర్ సిపి విచారణ జరిపి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజల రక్షణ కోసం ఉన్న యూనిఫామ్కి మచ్చ తెచ్చి వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంకా ఎవరైనా బాధ్యులు ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీ పక్షాన మీకు న్యాయం చేస్తా. పోలీసు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా అక్రమాలు చేస్తున్నారనే ముచ్చట నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏసీపీ గారి దగ్గర కావచ్చు, జమ్మికుంట టౌన్ సీఏ గారి దగ్గర కావచ్చు, ఎవరన్నా ఇంతకుముందు కూడా బాధితులు ఉంటే తప్పకుండా నా దగ్గరికి రండి. నా దగ్గరికి మీరు రాలేని పరిస్థితుల్లో భయం ఉన్నా కూడా నా దగ్గర ఉన్న మిత్రులు మీ అందరూ కూడా తెలుసు, వాళ్ళకని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా మీ పక్షాన ఖచ్చితంగా నేను పోరాడతా, మీ పక్షాన నిలబడతా అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇలా హుజరాబాద్ ప్రజల కోసమే మీరేను. గోదావరి కనిలో బొమ్మల కొలువు ఆకట్టుకుని అర్జీవన్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా వేడుకలు నిర్వహించారు. గోదావరి కనిలో లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. మహిళలు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ అలరింపజేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 1 లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి కని నిర్వహించిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును సింగరేణి సీఎండీ సతీమణి శారద బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ డి సత్యనారాయణరావు, ఆయన సతీమణి హరిణి, డైరెక్టర్ పీపీ సతీమణి సునీత వెంకటేశ్వర రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొమ్మల కొలువులో మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఉన్నాయని, ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుటీరం, మంచి సంక్రాంతి సంబరాలు బాగున్నాయన్నారు. పన్నశాల, చుట్టుపక్కల పల్లెటూరు వాతావరణం, సమ్మక్క సారక్క సంస్కృతి అనే వివిధ రకాల బొమ్మలతో పలు అంశాలపై అవగాహన కలిగేలా బొమ్మలను ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పురాతన పనిముట్లు, ప్రత్యేక ఆకర్షణ అర్ధనారీశ్వరుడు వివిధ ఆకృతులతో బొమ్మల కొలువు నిర్వహించడం వలన అందరికీ శుభం జరుగుతుందని తెలిపారు. బొమ్మల కొలువులో గణపతి దేవునికి మంగళహారతులు ఇచ్చి అందరి మీద కరుణ కటాక్షాలు ఉండాలని కోరారు. ప్రతి ఏటా నిర్వహించే బొమ్మల కొలువు ఎంతో రమ్యంగా ఉంటుందని, ఇక్కడి వాతావరణం చూడచక్కని దృశ్యాలతో ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ సభ్యులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రిక్రూట్మెంట్స్ కానీ అన్ని రకాలు అక్కడే దానికి తగ్గట్టు రిజల్ట్స్లో కూడా కాంపిటీషన్లో పాల్గొని వాళ్ళకి
ఎక్కువ సంఖ్యలో హిందూ మహిళా మనులు చేస్తూ ఉంటున్నారు. ఆ సందర్భంగా అదే డాక్టర్ కూడా శుభ్రంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 weeks నుంచి లేడీస్ తో యాక్టివిటీ చూస్తున్నాము. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వాళ్ళు ఉన్న సృజనాత్మకంతా తీసి అంటే ఇది చాలా ఈజీ అనుకుంటారు. ఈ మాత్రం కాన్సెప్ట్ చేయడానికి ఫిజికల్ గా కష్టపడి 2 వారాలు కావచ్చు. బట్ అంతకన్నా ముందు నుంచి వాళ్ళంతా అంత స్పెషలిస్ట్ ఇలా చేయాలి, ఏ మోటివేషన్ అంతా చేస్తే కానీ ఇంకా ఫైనల్ అద్భుతంగా రాదు. దీనికి ఇవాళ ఆర్టీఓలో ఈ ఒకరు సందర్భంగా అర్థనారీశ్వరుడు అంటే ఇప్పుడు కాన్సెప్ట్ కూడా ఒకరోజు చేసి ఒకరోజు చేయట్లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్లు శ్రీరాంపూర్లో అట్లాగే ఇంకా కూడా కొన్ని 10,000 రూపాయల లంచం తీసుకుంటూ రామగుండం ఎస్టీఓ మహేశ్వర్ మరో 2 అరెస్ట్ అయ్యారు. పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. రిటైర్డ్ టీచర్ నుంచి 10,000 లంచంగా తీసుకుంటుండగా రామగుండం ఎస్టీఓ ఏకుల మహేశ్వర్, ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణి పవన్ను ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ టీచర్ కన్నూరి ఆనందరావు రామగుండం ఎస్టీఓ ఏకుల మహేశ్వర్ను సంప్రదించగా 10,000 డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రిటైర్డ్ టీచర్ ప్రాధేయపడ్డప్పటికీ వినకపోవడంతో ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు ఎస్టీఓ నేరుగా లంచం డబ్బులు తీసుకోకుండా సబార్డినేట్ పవన్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 10,000 స్వాధీనం చేసుకుని 2 అరెస్ట్ చేశారు. వాళ్ళు ఖుషి అంటున్నారు. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం ఎస్టీఓ ఆఫీస్లో కేవలం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రకంగా డబ్బులు తీసుకొని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకొని పెన్షన్ మంజూరు చేయడం సరైనది కాదు. కేవలం ఖుషి అనేది ఏంది? ఖుషి ఎందుకు? రిటైర్ అయిన వాడు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉంటాడా? ఎస్టీఓ గారు ఖుషిగా ఏమనడం ఏంది? అది సరైన పద్ధతి కాదు. ఇకనైనా వారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తుందని టీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ విమర్శించారు. అర్హులైన వారి జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేసే 4 పథకాలపై నిర్వహిస్తున్న గ్రామ వార్డు సభలు ఎన్నికల స్టంట్గా మారాయని బీఆర్ఎస్ నేత సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కరీంనగర్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన రవీందర్ సింగ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే గ్రామ వార్డు సభలను నిర్వహిస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా కాలయాపన కోసం ప్రస్తుతం గ్రామ సభల పేరుతో దరఖాస్తులు స్వీకరిస్తుందని ఆరోపించారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు కోసం గతంలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం అర్హుల జాబితాను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం స్వీకరించే దరఖాస్తులను బుట్టదాఖలు చేయకుండా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి కూడా. ముఖ్యంగా మీరు జిల్లాలో పర్యటించినప్పుడు గ్రామ సభలలో ఎక్కడో కాడ అటెండ్ అయినట్టు పేపర్లలో పత్రికల్లో చూసి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రామ సభలలో మీరు నగరంలో జరిగిన గ్రామ సభలు, గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలలో ఒకే తీర్మానం, ఒకే 12,000 మేము ఇస్తున్నాం మీకు ఎకరానికి. నాకు అర్థం కాదు, కరీంనగర్ నగరంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కూడా ఆయనకు తెలియదు పాపం. అంటే ఆ తీర్మానాలను 15,000 ఇస్తాం అని చెప్పిన మాట మరిచి 12,000 ఇస్తున్నాం అని తీర్మానాలు చేసే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా 2 అక్కడ ఉన్నాయి. ఏంటంటే కేవలం ఒకటేమో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు, 2వది మన రేషన్ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్. వీటి కోసం దరఖాస్తులు ఆన్లైన్ లో ఇంత పూర్వమే చాలా మంది మా పిల్లల పేర్లు యాడ్ చేసుకోండి, లేకపోతే కొత్త రేషన్ కార్డు మాకు ఇవ్వండి అని ఆన్లైన్ లో మీరు పెట్టడం జరిగింది. మరి వాటిని పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళ 11-15 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు కదా, వాటి గురించి ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా? ఇప్పుడు కొన్ని కుంభమేళా వార్తలు. కుంభమేళా ప్రభావం విమాన కంపెనీలకు పంట పండిస్తుంది. సాధారణంగా కంటే 100% రేట్లను పెంచాయి. వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
ప్రపంచమంతా ఇప్పుడు ప్రయాగ్రాజ్ వైపు దృష్టి సారించింది. దేశ నలుమూలల నుండి కాకుండా ప్రపంచ దేశాల నుండి మహాకుంభమేళాలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. రోజుకు కోట్లాది సంఖ్యలో ప్రజలు ప్రయాగ్రాజ్ను సందర్శిస్తున్నారు. ఇదే అదనుగా చూస్తున్న వివిధ రకాల విమాన కంపెనీలు ఒక్కసారిగా ధరలకు 100 నుండి 200% ధరలు పెంచేశాయి. సాధారణంగా హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్కు 1500 నుండి 2500 వరకు పలికే ధర ఏకంగా అప్ అండ్ డౌన్ 45,000 నుండి 54,000 పడుతుంది. సింగిల్ వేకు 24,000 నుండి 28,000 వరకు టికెట్ ధర నిర్ణయించారు. అంటే విమానాల ప్రయాణానికి ఎంత డిమాండ్ పెరిగిపోయిందో ఆకాశాన్నంటిన ఈ ధరలు చూస్తూనే మనకు అర్థమవుతుంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పేస్ జెట్, వర్జిన్ అట్లాంటిక్, ఆకాశ ఎయిర్ అలయన్స్ తదితర కంపెనీలకు చెందిన విమానాలు అన్ని ప్రయాగ్రాజ్కు హైదరాబాద్తో పాటు దేశ నలుమూలల నుండి ప్రత్యేక విమానాలను నడుపుతుంది. ఏది ఏమైనా మహాకుంభమేళా ఇందరికీ ఆర్థికంగా అండగా చెప్పవచ్చు. మహాకుంభమేళాలో వేలాది సంఖ్యలో నూతనంగా నాగసాధువు దీక్షను తీసుకున్నారు. మహిళా నాగసాధువులు, గురువులు వచ్చి ఆశీర్వదించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో సాధువులు, అఘోరాల సమక్షంలో నూతనంగా నాగసాధువు జీవితానికి శ్రీకారం చుట్టారు. వేల సంఖ్యలో యువకులు సైతం నాగసాధువులో బాట పట్టారు. కుంభమేళా వేదికగా త్రివేణి సంగమం నది ఒడ్డున వేద మంత్రోచ్చారణ మధ్య నాగసాధువు దీక్ష పూనుకున్నారు. మహిళా నాగసాధువులు, గురువులు, మహాత్ములు వచ్చి ప్రయాగ్రాజ్ గంగ నీటితో వారిని శుద్ధి చేసి పూలు చల్లి ఆశీర్వదించారు. జనవరి 29 మహాకుంభమేళాకు ప్రత్యేక రోజు. మౌని అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల కోసం దేశ నలుమూలల నుండి 150 ప్రత్యేక రైళ్లు, 50 విమానాలను ఏర్పాటు చేశారు. మౌని అమావాస్య సందర్భంగా జనవరి 29న మహాకుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి రానున్న భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాగ్రాజ్లోని 9 స్టేషన్ల నుంచి అన్ని దిక్కులకు ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం కలర్ కోడ్తో రైల్వే టికెట్లు, వసతి ఏర్పాట్లు కూడా సిద్ధం చేయనున్నారు. రోజువారీగా నడిచే రైళ్లతో పాటు అదనంగా 150 ప్రత్యేక రైళ్లను ఒకే రోజు నడపడం అసాధారణ విషయమని ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ PRO అమిత్ మాలవీయ తెలిపారు. మౌని అమావాస్య నాడు 10 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయవచ్చని మేళా నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దేశంలో విమాన టికెట్లు భారీగా పెరిగిపోయాయి. సామాన్యుడికి అందనంత ఎత్తులో విమాన టికెట్లు పెరిగిపోయాయి. PSC సభ్యులు ఢిల్లీలో ఈ అంశంపై చర్చించారు. విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంపై పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ధరల నియంత్రణకు ప్రభుత్వం కానీ సంబంధిత సంస్థలు కానీ చర్యలు తీసుకోవడం లేదంటూ ఆక్షేపించింది. ఢిల్లీలో బుధవారం సమావేశమైన PSC సభ్యులు ప్రధానంగా ఈ అంశంపైనే చర్చించారు. ధరల విషయంలో ప్రైవేట్ విమానాశ్రయాల నిర్వాహకులు, విమాన సర్వీసుల నిర్వాహకులను బాధ్యులను చేసేలా చర్యలుండాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సభ్యులందరూ ఆకాశాన్నంటుతున్న విమాన ప్రయాణ ధరలపై ముక్త కంఠంతో ఆవేదనను వ్యక్తం చేశారని PSC చైర్పర్సన్ KC వేణుగోపాల్ తెలిపారు. ధరల నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. పౌర విమానయాన శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో PSC సభ్యులతో పాటు పౌర విమానయాన శాఖ కార్యదర్శి, AERA చైర్పర్సన్ కూడా పాల్గొన్నారు. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కుంభమేళాలో చేపట్టిన ఉచిత ఇడ్లీ సాంబార్ సేవకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఉచితంగా ఇడ్లీ సాంబార్ సేవ కొనసాగుతోంది. 12వ రోజు ఉదయం నుండి వచ్చిన భక్తులకు ఉచితంగా వేడివేడి ఇడ్లీ సాంబార్లను వడ్డిస్తున్నారు. దేశ విదేశాల నుండి భక్తులు కుంభమేళాను సందర్శిస్తున్నారు. 1000 మందితో మొదలైన ఇడ్లీ సేవ ఇప్పటికీ రోజువారీ సంఖ్య 4000కు చేరింది. ప్రతిరోజు 4000 మంది భక్తులు వచ్చి ఉచితంగా మహారాజ్ భక్త బృందం అందిస్తున్న ఇడ్లీ సాంబార్ చాలా రుచికరంగా ఉందంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వారి అభిప్రాయంను వెల్లడించారు. ఇంత పెద్ద కుంభమేళాలో ఉచిత సేవ చేస్తున్న మహారాజ్కు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ అభివృద్ధికి ఒక్కటైన అన్ని పార్టీల నాయకులు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం. ₹10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రామగుండం STO మహేశ్వర్, STOతో పాటు మరో 2 అరెస్ట్.
కేటీఆర్ ట్వీట్కు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకుల స్పందన. గిఫ్ట్ స్మైల్లో భాగంగా వరంగల్కు చెందిన ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ ప్లేయర్ కృష్ణవేణికి ₹1,00,000 చెక్ అందజేసిన కేటీఆర్. పెద్దపల్లి జిల్లాను కమ్మేసిన పొగమంచు. ఉదయం 10 అయినా కనిపించని సూర్యుడు. గజగజ వణుకుతున్న చిన్నారులు, వృద్ధులు. గోదావరి కనిలో ఆకట్టుకున్న బొమ్మల కొలువు. RG1 లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.